అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఎస్ స్వామి చెప్పండి. ప్రధానంగా బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు లేకపోతే సమీకరణలు ఎలా ఉన్నాయి, అక్కడ ఏ పార్టీకి ప్రాధాన్యత ఉండే అవకాశం కనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ముందు నుంచి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించి అలాంటి ప్రభావం, హంగు ప్రభావం ఏమైనా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపించే అవకాశం ఉందా? ఎస్ స్వామి, బిఎల్ సంతోష్ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఏమన్నాయి? ఇప్పుడు రానున్న రోజుల్లో 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఎన్నికల నగర మోగబోతున్న నేపథ్యంలో సో ఈ వ్యాఖ్యలు అనేది ఏ విధంగా చూడొచ్చు, అక్కడ ప్రభావం ఎంతవరకు ఉంది? మొత్తానికైతే జేపీ నడ్డా వాటిలో కూడా హంగు అనేది కూడా అది నామ మాత్రమే, హంగు లేదు. బీజేపీ గ్రాఫిక్ కూడా రోజు రోజుకు తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటిగా భావించినప్పటికీ కూడా ఒక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ కూడా దరిదాపుగా కూడా 20 అంటే కూడా మొత్తానికైతే 19 సీట్లు అయితే బీఆర్ఎస్ అయితే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికి ప్రతి సర్వేలో కూడా హంగు లేదు. బీజేపీ గ్రాఫ్ కూడా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ ఎత్తుగడ అంటే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడలతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ కును బీజేపీకి కూడా వణుకు పుడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక హంగనే ఒక హైడ్రామాతో కూడా బీజేపీ చేసిన ఒక పరిణామం అంటే బీజేపీ నేతలు కూడా మొత్తానికైతే బీఆర్ఎస్ నేతలతో కూడా సంప్రదింపుల పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికైతే అంతర్గతంగా కూడా బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒకటేగా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ ను ఎదుర్కొనే సత్తా కూడా ఇవాళ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ గ్రాఫ్ చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ గ్రాఫ్ అయితే చాలా ఇప్పుడు రోజు రోజుకు పుంజుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలతోని కూడా బీజేపీ పార్టీలకు చేతులు కలిపిందని చెప్పి కూడా అంటే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ నేతలతోని కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ప్రధాన పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీజేపీ ప్రాబల్యం కూడా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. గతంలో బండి సంజయ్ ఉన్న రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న నేతృత్వంలో అప్పుడైతే చాలా కొంచెం గ్రాఫ్ పెరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మొత్తానికైతే ఎన్నికల నేపథ్యంలో కూడా బీజేపీ చాలా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా సీట్ల మొత్తానికైతే 8 సీట్లు కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ద్విముఖ పోటీ మాత్రము ఉత్కంఠగా అంటే హోరాహోరీ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామమాత్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ స్వామి, ఆ బిఎల్ సంతోష్ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరన్నా స్పందించినటువంటి పరిస్థితి ఉందా? స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే స్పందించినట్లయితే కనపడతా ఉంది. మొత్తానికి అంటే బీఆర్ఎస్ కూడా అంటే అంటే ఆ వ్యాఖ్యలను కొంత మేరకు సమర్థిస్తూ ఉన్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ మాత్రము హంగు అనేది కూడా అది చాలా దారుణము. అది మొత్తానికి అయితే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒక్కటే అన్నట్టుగా కూడా ఉంటుంది. పాలనలో నీళ్ళ లెక్క కూడా బీజేపీ వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ కూడా వ్యవహరిస్తున్న చెప్పుకున్న పరిస్థితి కనపడతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ వ్యాఖ్యలను కూడా ఖండించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు, అంటే వరంగల్ జిల్లాలోని కూడా ఒకప్పుడు బీజేపీ కొన్ని కొంత అంటే ఎక్స్ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యేలుగా కొనసాగిన పరిస్థితి అయితే కనపడింది. కానీ ఇప్పటికైతే మాత్రం అలాంటి ప్రసక్తే లేదని చెప్పి ప్రస్తావన వస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తం టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో కూడా చేసిన వ్యాఖ్యలు మాత్రము ఒక కాంతఖండంతో ఖండించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీజేపీ నడ్డా తీసుకున్న ఈయన తీసుకున్న మొత్తానికి మూల్యం అంటే వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అయితే కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే చెప్పిన విధంగానే కాంగ్రెస్ కూడా దూకుడు అయితే ఎన్నికల నేపథ్యంలో దూకుడు ప్రస్తావించి చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులతో మొత్తానికైతే గడప గడప తిరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవి అంటే రానున్న ఎన్నికల నేపథ్యంతో కూడా ముందుకైతే కాంగ్రెస్ పార్టీ అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కసరత్తు చేసి గెలుపు కాంగ్రెస్ వైపే చూసుకోవడానికి కూడా గ్యారంటీ కార్డులతో కూడా ముందుకు పోతే కనపడతా చెప్పుకోవచ్చు. రాజశేఖర్ మొత్తానికైతే చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా ఖండించిందని చెప్పుకోవచ్చు.